జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంటి దీపం చేతిలోనే దైవారాధన రాసి ఉంది. విన్నావా స్మైలీ? నీ చేతిలో దైవారాధన రాసిందంట. స్వామిని తిరిగి రప్పించే శక్తివంతురాలు ఆ కోడలు. ఆ కోడలా? ఆ కోడలంటే ఈ కోడలని. కానీ దూరం పోయిన దేవుడు రాలేకపోతున్నాడు. అవునమ్మా, ఎందుకు తల్లి? ఆరాధన చెయ్యవలసిన కోడలమ్మకి కష్టమొచ్చింది. అదే ఈ ఇంటికి నష్టం తెచ్చింది. ఆ కోడలికా? అమ్మో, అంటే ఈ కోడలని. నాకే కష్టం రాలేదే, నా వల్ల ఇంటికి నష్టం ఎలా వస్తుంది? నీ కష్టం నీకు తెలీదు, నీ నష్టమూ నీకు తెలీదు. అందమైన బొమ్మవే నువ్వు. జరిగిన నష్టం ఏది జరిగినా దైవం ఇంటికి చేరేది నీ వల్లనే తల్లి. జై జగజ్జనని. నా వల్ల? అవునే, ఈ ఇంటికి యోగం కలిగేది నీ వల్లేనే వెర్రి తల్లి. రియలీ? చూసావా వదినా, మన స్మైలీ జాతకం ఎంత గొప్పదో. అంత గొప్పది కాబట్టేనే తల్లి ఆ సైతాన్ని కోడలి ఒంట్లోకి దూరి గూడు కట్టుకుంది. సైతానా? సైతానేంటి? నా ఒంట్లోకి సైతం దూరడం ఏంటి? దూరిందే తల్లి, దూరింది. ఏంటమ్మా మీరనేది? నా కోడల శరీరంలోకి సైతాన్ ప్రవేశించడం ఏంటి? జై జగజ్జనని. ఓ ఓహో, జై జగజ్జనని. కండ్లు పడ్డాయే, కండ్లు పడ్డాయి. కళకళలాడే ఇంట్లోకి అడుగు పెట్టింది కోడలి పిల్ల. కాలు పెట్టిన వేళ మొదలు పెట్టింది సైతాను లీల. పిల్ల ఒంట్లో సైతాను దూరింది, ప్రభావమేమో ఇంటిపై చూపింది. మా స్మైలీ బాగానే ఉంది కదా, అసలు సైతాన్ దూరడం ఏంటి? సైతానంటే దయ్యమని కాదు, ఇంటి మీద కన్నేసిన ఓ దుష్ట శక్తి. మనిషి మాత్రం మామూలుగానే ఉంటది, పరిస్థితులన్నీ తారుమారు చేస్తుంది. నీలో ఉన్న సైతాను దూరమైతేనే దారి మళ్ళిన దేవుడు చేరువవుతాడు. అవునా? మరి ఆ సైతాన్ని ఎలా తల్లి దూరం చేసేది? కోడలు పిల్ల సహకరించాలా, సైతాన్ని తానే తరిమి కొట్టాలా. అమ్మా స్మైలీ, ఈ ఇంటి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందమ్మా. అయ్యో అత్తయ్య గారు, నేను ఏంటి కోడల్ని. నా మెట్టినింటి గౌరవ ప్రతిష్టల కోసం నేనేదైనా చేస్తాను. అవునొదినా, స్మైలీకి ఈ ఇల్లే దేవాలయం. ఈ దేవాలయం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. అవునత్తయ్య, అవసరమైతే ఈ గడప కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఇమ్మంటారా? చెప్పండి. నీ ప్రాణం ఎందుకే తల్లి, దండన స్వీకరించు చాలు, సరిపోతుంది. దండనా? అంటే పూల దండనా? ఓకే, స్వీకరిస్తాను. దాంతే ఉంది. పూలదండ కాదు తల్లి, సైతాన్ని వదిలించే దండన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.